ఏం చేస్తున్నావు? టీ చేయమన్నారు కదా, ఓహో, టీ చేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి మొక్కల పులుసు చేస్తున్నావా? మనం చెప్పావు కదా. నన్ను ముక్కల పులుసు చేద్దామని గుమ్మడికాయ కొండ మర్చిపోయానండి. నెక్స్ట్ టైం చేస్తాను. ఈరోజు మీకు ఫేవరెట్ కర్రీ ఒకటి చేస్తున్నాను. సరే వేగం తీపిచ్చి. సరే నేను టీ చేస్తున్నాను. హాయ్, మీకోసం ఈరోజు ఇవన్నీ గోరుచిక్కుడు. గోరుచిక్కుడు అంటే క్లస్టర్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో గోర్సెమి అంటారు. దీని మసాలా కర్రీ చేసి చూపిస్తాను. దీనికి మామూలుగా జనరల్గా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కాదు, ఉల్లిపాయలు, అదరక్ లసూన్ పేస్ట్, గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, హల్దీ అన్నమాట, టర్మరిక్ పౌడర్, మసాలా కారం, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్, ఇంతే. దీని తర్వాత మనం స్టార్ట్ చేసుకున్న ప్రాసెస్, స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి కొంచెం నూనె, ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఉల్లిపాయలు వేసుకొని చిన్నగా ఇందులో ఉల్లిపాయలు వేసుకొని ఇదిగోండి ఇంత చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఈ లోపల నూనె వేడయింది కదా, అందులో వేసుకుంటాం. ఇందులోనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఇందులోనేమో సాల్ట్ వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, అంత కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, కారం. ఇది అంత బాగా ఫ్రై అవ్వసం లేదు, కొంచెం ఒక 70% అయితే చాలు. అయిన తర్వాత మనం గోరుచిక్కుడు కట్ చేసి ఉంచుకున్నాం కదా, కడిగేసి కట్ చేసి ఉంచుకున్నాం, అది ఇందులో వేసేస్తాం. వేసిన తర్వాత ఏం చేస్తా అంటే చిన్నదాని మీదకి మార్చేస్తాను, చిన్న ఫ్లేమ్. ఇది చాలా పెద్దదన్నమాట, అందుకనే కలిపేసి మూత పెట్టేసుకుందాం. చక్కగా అంతా బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇంచుమించు ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ పడుతుంది అవడానికి. 5 మినిట్స్ కి వచ్చి కలుపుతూ ఉండాలి, అడుగు పట్టేయకుండా. అంటే ఇంకేం లేదు, ఇదే ప్రాసెస్ ఈ కర్రీ. ఈ పక్కనేమో నేను ఈ రోజు కోసం ఏంటది పాలకూర పప్పు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, పోపు పెట్టుకోవడమే. సరే, చాలా టైం అయిపోయింది కదా, చూద్దాం అయిపోయిందో లేదో కూర.
అయింది కదా, మూత పెట్టి ఉంచాము. చూడండి కొంచెం ఇలా అవుతున్నట్టుంది కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కాసేపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఉంచిస్తే అది నార్మల్ అవుద్దాం. ఒక 1 మినిట్ అలా వదిలేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఇలా అప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. మళ్ళీ ఆన్ చేసుకున్నాం. ఇలా వేసి కాసేపు మూత పెడితే అడుగు నుండి ఇది నార్మల్ అయిపోతుంది. 1 or 2 మినిట్స్ అలా వదిలేద్దాం. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇంకేంటంటే దీనికి మెజర్మెంట్స్ అన్నీ కావాలి. ఎంత సాల్ట్ వేసాను, ఎంత కారం అని మీకు చెప్పాలి కదా. నేను పోస్ట్ చేసినప్పుడు మీకు అన్ని మెజర్మెంట్స్ పెడతాను. ఇందులో ఏం మామూలు వేస్తే ఏంటి ఇప్పుడు వేస్తారు చెప్పకుండా అనుకోవచ్చు, కానీ అప్పుడు నేను మెజర్మెంట్స్ అన్నీ వేస్తాను. ఈ కూరలో చాలా ఫైబర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది ఇది. అందుకనే అప్పుడు వారానికి ఒకసారి చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకు సీజన్ కదా, సమ్మర్లో మంచివి దొరుకుతాయి అన్నమాట. చూద్దామా, మూత తీస్తాం. 1 మినిట్ అయితే ఇంకా 2 మినిట్స్ అయినట్టుంది. మూత తీసి ఇగో చూడండి, ఈ కిందది చూడండి అంతా ఎంత క్లియర్గా. ఎప్పుడైనా మీకు అలాగా అడుగు అంటింది అనిపిస్తే ఇలా 1 మినిట్ 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే మీకు చక్కగా ఇలా వచ్చేస్తుంది. అంతే, మళ్ళీ ఆన్ చేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ అయిపోతుంది, ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి. అంతే, రెడీ అయిపోయినట్టే మన కూర. ఓకే, ఇంకో 5 మినిట్స్ తర్వాత రెడీ. చూస్తున్నారా, ఇవ్వండి. కొత్త స్పెషల్ కర్రీ. స్పెషల్ కాదు, మీకు తెలిసిందే. మీ ఫేవరెట్ కర్రీ. ఎప్పుడు గోరుచిక్కుడు అంటారు కదా. ఇది పాలకూర పప్పు. ఉండండి, కొంచెం పక్కన తీసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. కారం ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది, ట్రై చేయండి, చాలా టేస్ట్ వచ్చింది. సరే, అయితే మీరు ట్రై చేయాలని, తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఇలా ఇది ప్రోటీన్, ఇదేమో ఫైబర్, అలా కాంబినేషన్ ఏదో చేసుకొని తింటుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.